చూడండి సార్. సార్ ఇటు చూడండి. ఓకే ఓకే. స్పెషల్ రేట్లో ఏంటి స్పెషల్ ఫుడ్ ఇది చైర్ తీసుకోండి. రెండు చైర్లు తీసుకోండి. उनको बह जाता और 1 वे में इसलिए बोल रहा हूँ, बस वो पिछले 25 जनवरी को पैदा हुए हमारे प्यारे, हमारे अजीज और नाज, हमारे खास स्टेट के जॉइंट सेक्रेटरी अब्बास भाई साहब कुछ हमारे लिए సోదరులకు తమ్ముళ్లకు చెప్పేది ఏంటంటే ఇవాళ సార్ వచ్చిండు ప్రతి దానికి మనకు సహాయపడుతుంది. కరెక్ట్ ఉన్నాడు. మనం ఒక స్థాయికి వచ్చి ఏదైనా పని సాధించేందుకు నిర్ణయం ఉంటే అది కరెక్ట్ ఉంటుంది. కానీ మనం ఏదో 10 మంది పిలిస్తే ఏదో వస్తానన్నట్టు కాదు. ప్రతి ఏదన్నా సమస్య కానీ దాని వరకు మాట్లాడేందుకు మన నిర్ణయం ఉన్నాము. సార్లు ఉంటారు. ఇప్పుడు 10 చోట ఏదైనా కానీ మనము చేసేందుకు నిర్ణయం ఉంటాము. ఏదైనా రేట్ విషయం కానీ మనము 10 మంది కూడా చెప్పుకుంటే అవుతుంది. కానీ ఇద్దరు ఆయన ఒక ధర ఈయన ఒక ధర చెప్పుకోకపోతే కాదు అనేది. ఏ రోజైనా కానీ మనము ఇవాళ 10,000 మందిలాగా మనం మాట్లాడే మనకు ఐక్యత ఉన్నది. ఒకటి ఏంటంటే సార్ ఉన్నాక మనం ఏదైనా కానీ సాధిస్తాము. ఇవాళ ఏంటంటే మనకు ఉత్తరప్రదేశ్కి నేను సార్కి చెప్పిన సారు 60 సంవత్సరాల వల్ల ఇచ్చాను. ఇప్పుడు మనకు పిల్లలు కావాలంటాను. మనకి 6 లక్షల రూపాయలుగా నేను లేదు. డెలివరీకి ఒక 30,000 దొరుకుతాయి సార్. ఆ 30,000 సరిపోవు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు అవుతాయి సార్. అక్కడ పేదవాడు ఉన్నాడు. మనకు మరి అత్తగారు పెడతాడా పెడతారు. రెండో కానుకపోతే మళ్ళీ కష్టమైతుంది. వాడు ఇక్కడ అప్పు తీసుకుంటాడు సార్. కొంత డబ్బు వేసిందే మనకు మంచిగుంటుంది సార్. ఏంటంటే మనకు ప్రతి దానికి ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి సాధిస్తామంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యే గారు చెప్పుకుంటా పోతే స్థలం చూపించమంటాడు. స్థలం మాకెక్కడ దొరుకుతుంది సార్? స్థలం అంతా వాళ్ళ దగ్గర ఉన్నది. మా దగ్గర ఉండాలని మేము కార్మికులు ఇట్లా ఉన్నాము అట్లనే ఉంటాము. వాళ్ళు ఎలక్షన్ ఇప్పుడు ఆడుకుంటాను సార్. మనం ఏదైనా కానీ పెద్ద చీఫ్ మినిస్టర్కి చెప్పుకున్నా కానీ మనకి వినేటట్టు లేదు సార్. ఏదైనా చేసినా కానీ మనం అంతా ఒక కలిసి కట్టి ఒక ఊరు నుంచి మనం 10 మంది 20 మంది కూడి ఒకసారి ఒక హైదరాబాద్లో ఒక రోడ్డు కట్టం పట్టుకుంటే అది ప్రభుత్వం మనం దిగేస్తుంది. మనం ఆ పని చేయగలుగుతాం. మన దగ్గర ఉండేది దమ్ము మనకు లేదని లేదు. ఇంత పదాలు ఎవరు లేకుంటే మనకు సార్ లేకుంటే మనకి ఎవరు చెప్పేటోళ్ళు లేకుంటే ఎప్పుడో అమాస కష్ట పుణ్యం కలుగుతుండే. ఇప్పుడు ప్రతిరోజు మనకు ఏమైనా కానీ మాటకు సార్ ఉండడం మనకు ఏదైనా కానీ ఎక్కడ మండల్ జిల్లా టౌన్ అన్ని జగలు చేస్తాను. మనకు ఏమైనా కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళకు అన్నిటికైనా మనకు ఎవరితోటే భయం లేదు. మనం సంఘం ఉన్నాక మనం భయపడలేదు. తక్కువ ధర ఇంకా చేయకుండా ఏదైనా కానీ మనం సాధించేందుకు మనం కరెక్ట్ ఉంటాము. ఇవాళ ఏదైనా కానీ రేటు కొరకు కానీ అది ఈయన ఇది చేస్తాడు ఇది చేస్తాడు అదంతా తప్పులు మాటలు చెప్పుకోవద్దు. మనం అక్కడ ఉంటే మన తెలంగాణ ప్రైవేట్ ఫెడరేషన్ అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఇక్కడ చెప్పిన మన పెద్దలందరూ అన్ని వాస్తవాలే చెప్పారు. వాటిని చూస్తుంటే చాలా బాధగా ఉంది, ప్లస్ సంతోషంగా ఉంది. రెండు ఉన్నాయి, ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. గత 9 సంవత్సరాల నుంచి మేము ప్రతి జిల్లాకే, ప్రతి పట్టణానికే, ప్రతి మండలానికే తిరుగుతూ ఉన్నాము. ఈరోజు మీ దగ్గరికి వచ్చి అదృష్టం మాకు దొరికినందుకు థ్యాంక్ యూ. సంతోషంగా మీ ముందు 2 విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. అందరూ మాట్లాడే విషయాల్లోనే మళ్ళీ కొంచెం వివరిద్దామని అనుకుంటున్నాను. మనం రేట్లు చాలా తక్కువగా చేస్తున్నాము. అది ఎందుకు చేస్తున్నాం? ఆ తక్కువ అనేది ఎందుకు చేస్తున్నాం? మనలో మనం ఎందుకు పోటీ పడుతున్నాం? మనలో మనం పోటీ పడుతుంటే అది ఎవరు బాగుపడుతున్నారు, ఎవరికే హెల్ప్ అవుతుంది ఒకసారి చెప్పండి. కస్టమర్ అనే ఓనర్ మన వల్ల లబ్ధి పొందుతున్నాడు. మనం కష్టపడడం వల్ల లబ్ధి పొందడం.
అది ఎంతవరకు మంచి పని చెప్పండి. కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఒక వస్తువు తయారు చేస్తాడంటే ఆ వస్తువుకి రేటు ఆ కంపెనీ ఓనర్ డిసైడ్ చేసుకుంటాడు. కానీ మనం కష్టపడే మన పనికి మనం డిసైడ్ చేసుకోవాలనుకుందాం రేట్ని. ఎందుకని మనలో కొన్ని లోపాలు ఉండబట్టి. ఉదాహరణకి డబుల్ బెడ్రూమ్ ఒక ప్లాట్ ఒక 25,000 చేస్తున్నారనుకోండి, వేరే వాళ్ళు అందరూ చేస్తున్నారు ఇప్పుడు అనుకుందాం. నేను అడిగిన దానికి ఒకసారి సమాధానం చెప్పండి. ఈయన ఒక 25,000 చేస్తున్నారు, మీరు ఎంత చేస్తున్నారు? ఇప్పుడు అట్లా చేస్తారు, తక్కువ 15 చేస్తాడు చేస్తున్నారు కదా. 15కి ఎలా పడుతుందో మీకు ఒకసారి ఆలోచించండి. మనము సైట్లో బోర్ వేసి ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలి. ఫైనల్ ఇందాక ఆ సార్ చెప్పినట్టు సీరియల్ బల్బులు, సూపరైజ్ సీరియల్ బల్బులు పెట్టి వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక వారం 10 రోజులు మళ్ళీ మనం నలుగురు చుట్టూ తిరగాలి. 3 నెలల దాకా తిరగడే. ఎందుకు? ఆ లైట్ అక్కడ బాగోలేదు ఇక్కడ బాగోలేదు, అప్పుడు డిసైడ్ చేసుకోరాలి. మీకన్నా మాకు ఎక్కువ తెలియదు, మీరు చేసేయండి అంట. మనం చేసిన తర్వాత మళ్ళీ వచ్చేది అక్కడ బాగోలేదు. ఈ రోజుల్లో కొంతమంది ఎలా తయారంటే మన ఎలక్ట్రిషియన్లే షాపు వాడు చెప్పించుకునే అంత స్థితికి మనం తెలిసారున్నాం. ఏసీకి ఏ వైర్ వాడాలో షాపు వాడు చెప్తే మనం చేయాలి. ఇలాంటి వాళ్ళ వల్ల మనం చాలా అవమానం పడవలసి వస్తుంది. రేటు తగ్గించేసే పరిస్థితి ఓనర్లకి మనమే అవకాశం ఇస్తున్నాం. అర్థమవుతుందండి. మన రేటు మనం డిసైడ్ చేసుకోకుండా ఒక మేస్త్రి డిసైడ్ చేసే పరిస్థితిలో ఉన్నాం మనం. ఒక సెంటరింగ్ మేస్త్రి మన రేటు డిసైడ్ చేసే స్థితిలో ఉన్నాం మనం. ఇవన్నీ మన రేటు మనమే డిసైడ్ చేసుకుని చేసే అవకాశం మనకి ఎప్పుడు దొరుకుతుందండి? మనం అందరం ఒకే మాట మీద ఒకే బాట మీద ఒకే రేటు మీద ఉన్నప్పుడే మన పని మనం సాధించుకోవాలి. ఇందాక మన ప్రశాంత్ గారు చెప్పినట్టు మనదే కూడా ఒక డాక్టర్ వృత్తి లాంటిది. మనిషి ప్రాణాలు కాపాడడానికి డాక్టర్ 1 లక్షలు పోసి డాక్టర్ వృత్తి నేర్చుకొని హాస్పిటల్ పెట్టుకుని ఆయన ఎంత ఫీజు తీసుకుంటాడండి? ఓన్లీ చెయ్యలా పట్టుకున్నందుకు 500 రూపాయలు ఫీజు తీసుకుంటాడు. మనం కరెంటు రావట్లేదని మన ఓనర్ మనం పిలిస్తే మనం వెళ్ళి టెస్ట్తో చెక్ చేసి వాళ్ళ కంప్లైంట్ పూర్తి చేసిస్తే వాడు 100-200 రూపాయలు ఇస్తాడు. అదే కరెంటు మనం దాన్ని సరి చేయకపోతే చీకట్లో పడుకోవాల్సిందే. కొంతమంది ఓనర్లు నాకు ఫోన్ చేస్తారు, మోటార్ రావట్లేదు, నేను బాత్రూంలోనే కూర్చుని ఉన్నాను, నాకు గుర్తు ఎండిపోతుంది అంటాడు. మరి అతను అంత అలాగే ఎండిపోయేటప్పుడు మన రేటు మనకి ఇవ్వాలి కదా. అంటే ఓనర్లు ఏ విధంగా ఉన్నారంటే మనలో మనకి గొడవలు పెట్టి ఎవరు తక్కువ చేస్తారో వాళ్ళు నిజంగా తక్కువ చేస్తారని కూడా అనరు. ఇప్పుడు ఈయన 25,000 అంటే ఓనర్ పిలిచి 10,000 చేస్తున్నట్టు ముందు ఓనరే చెప్తాడు. అబద్ధం. దానికి మనం బెండ్ అయిపోతున్నాం. ఏ విధంగా పడుతుంది? ఒక్క రోజు కూలికి మన దగ్గర పనిచేసి ఒక రోజుకి కూలి ఎంత ఇస్తున్నాడు? మనం 1000 నుంచి 1200 ఇస్తున్నాం. నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని కూలీలు అవుతాయి లెక్కేసుకున్నారు ఎప్పుడన్నా మీరు? ఒకసారి లెక్కేసుకుంటే ఎంత మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది అక్కడ? 25,000 కంపల్సరీ వస్తుంది ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్. అది అక్కడే సరిపోతుంది. మరి మనకు మిగిలేదండి. ఎన్ని సంవత్సరాలు ఎలా ఉంటాం మనం? మనకు భార్య పిల్లలు లేరా? మనకు ఒక సంసారం లేదా? మనం వాళ్ళని పెంచుకోవద్దా? ఎన్ని రోజులు బానిసత్వం కింద మనం చేసి బాగుంటుంది, లేవగానే ఏదో పని చేసుకోవచ్చు. సో మనకు అప్పుడు ఈ ఆలోచనలో ఉండదు, నలుగురితో 4 మాటలనే ఆలోచన ఉండదు. కానీ ఎక్కడైనా సరే ఎవరు వస్తారు ఏదో చేస్తారని మనము ఏదో అంటారు కదా, పెళ్లి పిల్లల గంటలు ఎవరు కడతారని ఎదురు చూడకుండా ఆ బాధ్యతను ఎవరో ముందుకు తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు నిన్ను ఎవ్వరు ఏమనట్లేదంటే నువ్వేం పని చేయకుండా లెక్క నా దృష్టిలో. నిన్ను ఏమన్నా అంటుందంటే ఏదో కొద్ది గొప్ప పని చేస్తున్నట్లు లెక్క, కొద్ది గొప్ప. ఇంకా నేను రోజు ఇద్దులు అనుకోండి జనాలు అప్పుడు బాగా పని చేస్తున్నట్లే. సో అట్లా అందుకనే నన్ను ఈ మధ్య ఇప్పటిదాకా నన్ను ఎవరన్నా ఈ మధ్యన స్టార్ట్ చేస్తాను. నన్ను కూడా 2 ముగ్గురు అనడం. మన వాడికైతే ఇంకా బాగా తెలిసి ఇంకా మన కాపర్ మీటింగ్స్ పెడితే కూడా ఎన్ని డబ్బులు వస్తున్నాయో, ఎన్ని వేస్తున్నారో ఏంటిదో. నాకు డబ్బులు తినాలనుకుంటే మనకి ఎందుకు పోయి వృత్తి లేదా? వృత్తి ఉంది కదా. సో అక్కడ ఇంకా గంటసేపు ఎక్కువ కష్టపడి పని చేస్తాం. అయిపోయి డబ్బులు సంపాదించడానికి చక్రకాల్సిన అవసరం ఏముంది? సో మార్గాలు బోర్డు ఉన్నాయి, అన్ని వదిలేసుకొని ఈ మార్గాలు తీసుకొచ్చాము. సో ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్, సర్వీసే. ఇప్పుడు ఇదే పని నేను నా వృత్తి చేశాను అనుకోండి, గ్యారంటీగా 1000 తీసుకుంటాను. తీసుకుని పని చేస్తాం, ఫ్రీ చేస్తాం. మనం కస్టమర్ దగ్గరికి వెళ్తే డబ్బులు తీసుకునే పని చేయాలి, సొసైటీకి వస్తే ఫ్రీగానే పని చేయాలి.
సొసైటీలో డబ్బు తీసుకోవడం తప్పు, కస్టమర్ దగ్గర డబ్బు లేకుండా పనిచేయడం తప్పు. అక్కడ మన భార్య పిల్లల కోసం మన కడుపు కోసం పనిచేయాల్సిందే, డబ్బులు తీసుకోవాలి. ఇక్కడ సర్వీస్ మన తోటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకోవాలని వచ్చాం కాబట్టి ఇక్కడ మనం ప్రేమతో మనం ఎవరు వచ్చి సర్వీస్ చేయమని చెప్పలేదు. మనంతటా మనమే ప్రేమతోనే మనకున్న అనుభవాన్ని మనకున్న తెలివితేటల్ని సో మన తోటి కార్మికులు కూడా మన ఉత్తరమే అనుభవించడం కాదు, మన తోటి కార్మికులు కూడా అనుభవం చెప్పి చేయాలని మనం. సో అందుకనే హరిభాయ్ ఏం దాని గురించి వరి కావాల్సిన పని లేదు. సో అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం రోడ్డు మీద వెళ్తుంటే సో పిచ్చుకో చాలా ముందరే. సో అవన్నీ మనం పట్టించుకుంటే ఆత్మసాక్షిగా పనిచేద్దాం. మనము చేసేది కరెక్టా కాదా, ఏమైనా పొరపాటు తెలియక జరిగితే ఎవరైనా మనం సద్విమర్శ చేస్తే తీసుకొని క్రమశిక్షణ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో అందులో భాగంగా మీరు ఉన్న కమిటీ కూడా ఏదైతే మండల కమిటీకి మిగతా ఏమన్నటువంటి మండల కమిటీలు ఉంటే కూడా అవి కూడా మండల కమిటీ కంప్లీట్ చేయండి. ఆ జిల్లా కమిటీ కూడా వాళ్ళు రాలేదు, ప్రసాద్ వచ్చారు, ఆశీర్వాదం కూడా ఫోన్ చేసిన సురేష్ అయితేనేమో మ్యారేజ్ బయట వెళ్తాను. సురేష్ హరీష్ ఏమో మ్యారేజ్ అన్నాడు. సో అతనైతే వస్తున్నాను అన్నాడు, బయలుదేరినా అన్నాడు. నాకు ఏమన్నది బయట ఉండి ఈయన ఏం చేస్తుంది, బోర్డు డబ్బులు వస్తుంది, తినేస్తుంది, తాగేస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో మన కుటుంబంలో ఏమైనా సమస్య వచ్చిందనుకో మనం ఏం చేస్తాం, మన పిల్లలు తప్పు చేసిన లేదా భార్య తప్పు చేసిన మనం ఏమంటే కూర్చోబెట్టి అది బాబు తప్పు చేస్తున్నామా మాట్లాడదాం. అంతేగాని రోడ్డు మీద పోయేసి పిలిచి అరే బాబు నా కొడుకు ఇట్లా చేస్తున్నాడు, నా భార్య ఎట్లా చేస్తుంది, నా బిడ్డ ఎట్లా చేస్తుంది రోడ్డు మీద పిలిచి చెప్తామా? అంటే కుటుంబం మీద విలువ ఉన్నవాడు, సంఘం మీద విలువ ఉన్నవాడు, సంస్కారం తెలిసినవాడు ఎవరు కూడా రోడ్డు మీద మాట్లాడు. యాక్చువల్గా ఇది మీరు ఒక్క కాలేజ్ నగర్లో కాదు, స్టేట్ కమిటీలో ఉంది, హైదరాబాద్ కమిటీలో ఉంది, రాష్ట్రం అంతటా ఉంది. అయితే నాకు కడుపులో తెలిసి అని కడుపులో పెట్టుకుంటాను, చెప్పడం సందర్భం వచ్చింది కాబట్టి ప్రతి ఏరియాలో ఉంది. చెన్నూరు కమిటీలో ఉంది, సిద్దిపేట కమిటీలో ఉంది. అయితే అటువంటి చిన్న పట్టించుకోవాల్సిన అవసరం. నిజంగా దమ్ముంటే ఆ యూనియన్లో తప్పు జరిగితే ఆ యూనియన్ మీటింగ్లో కూర్చొని మాట్లాడు. ఎవడైనా సరే అప్పుడు రాదు. నీకు ఎట్లా పోవాలని ఫిక్స్ అయ్యింది, బయటికి వెళ్ళాలి లేదంటే వాళ్ళ మీద బురద చల్లాలి. సో ఫిక్స్ అయ్యి నువ్వు బయటికి వెళ్ళేసి యూనియన్ మీద అంటే నీకు యూనియన్లో మెంబర్షిపే లేదు, లేదంటే యూనియన్లో నువ్వు సంక్షేమ మీదే కట్టవు, యూనియన్ మీటింగ్ దగ్గర రావు నువ్వు, ఇక నీకు అడిగే అర్హత ఎక్కడ? నీకు సభ్యత్వం ఉండి యూనియన్ సంక్షేమ నిధి కడుతూ ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి బాబు మీరు పొరపాటు చేస్తున్నా అడుగు. ఎవరదంట? ఇప్పుడు మల్లయ్య గారు అందరూ సీనియర్ అని మీరే చెప్పారు. సో నువ్వు సీనియర్ అయ్యాక ఇట్లా కూర్చుని ఉపయోగం లేదు కదా. లేదంటే 40 ఏళ్ళ అనుభవం ఉండి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు, నీ గౌరవం ఇచ్చారు మీరు. అది 40 ఏళ్ళ అనుభవం ఉండి నాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది పోయి నాకు 10 కోట్ల ఆస్తుంది, నేను ఇంట్లో కూర్చుంటాను సంఘం వేస్తానని అంటానంటే మనం భరిస్తామా? వాడు అనేటోడు బాగానే ఉంటాడు. మీరు ఉన్నట్టుగా మీరక్క ఎవరో ఉత్సాహం ఉండి కొంచెం పని చేద్దామని ముందుకు వచ్చేవాడికి ఎందుకు వచ్చిన బాబు ఈ సంఘం ఎందుకు నాకెందుకు, నేను ఆగి ఇంటికాడ కూర్చుంటే అయిపోతుంది కదా. అది కూడా చిరాకు అనిపిస్తుంది. మన వెంకటేశ్వర అయితే చాలాసార్లు చిరాకు పడు. ఎందుకన్నా మనకు వచ్చిన ఆరాటంలో మేము ఇక్కడ రావడానికి 3 గంటలు లేదు వచ్చినాం, అది అవసరమా? ఒక మాట చెప్పాలంటే ఈ సమయాన్ని కొద్ది ఎక్కువసేపు పడుకుంటే నాకు ఆరోగ్యం బాగుంటుంది, లేవగానే ఏదో పని చేసుకోవచ్చు. సో మనకు అప్పుడు ఈ ఆలోచనలో ఉండదు, నలుగురితో 4 మాటలనే ఆలోచన ఉండదు. కానీ सभी को मिला, आप सभी इस पे अगर अमल करें तो आने वाले दिन के लिए हो या अब भी हमारे लिए फ़ायदा होगा। और एक बात बोलूँगा, अगर कोई मार्केट गए जाके अच्छा सा अच्छा गोश्त लिए 2-3 किलो, वहाँ से मंडी गए प्याज पुदीना कोतमीर सब लिए, उसके बाद किराना की दुकान को गए, वहाँ से किराना का ले लिए चावल एक्सेट्रा लेके आए, घर में गैस सिलगाए, चूल्हे पे बनाए, बिरयानी बहुत ज़बरदस्त बनी। मैं आप सबको दे रहा हूँ, पेट भरा किसी का
बिरयानी खाने से पेट भरा किसी का? देखो मैं बड़े मजेदार से बोला, गोश्त भी लाया, मसाला भी लाया, गरम मसाला भी लाया, बिरयानी भी बनाया, खिलाया, आप लोगों खा लिया। है टेस्ट? तो ये बोलने के पीछे इतने बराबर मजा आ हाँ, जाए। वजह क्या है? हम रोडों पे कहाँ बोले तो वहाँ साइडों पे किसी इलेक्ट्रिशियन मिल गए, వాళ్ళు ఎలక్ట్రిషియన్ యూనియన్ వాళ్ళు పైసలు మొత్తం ఖర్చు పెట్టుకుంటారు, ఏదో ఖర్చు పెట్టుకుంటారు, మాకు చెప్తలేరు, ఏదో దానికి పెట్టుకుంటారు। अरे वो लोग क्या है कि पैसा पूरा खर्च कर दे रहे, वो मीटिंग अब लगा दे रहे, कब बोले तो जब जो सब ना मीटिंग हॉल में खा ले रहे। कहाँ बोलते आप? हमको आगे पूछो, हम क्या कर रहे, हमारा हिसाब क्या है? यूनियन में आओ, बैठो। आप रोडों पे, वेंडिंग शॉपों पे, होटलों पे क्यों पूछते साहब? आइए ना, हम क्या खिदमत कर रहे, कितनी मेहनत लग रही। आप लोगों को बड़े तहे दिल से मैं ये बताना चाह रहा हूँ, यूनियन का काम करने के लिए पैसा मेहनत तो दूर की छोड़ो, कम से कम गाड़ी में पेट्रोल कौन डाला है? हम जो यूनियन ऑफिस को आ रहे, पेट्रोल का खर्चा कौन दे रहे? कोई नहीं दे रहे साहब। ये बड़े तहे दिल से मैं आप लोगों को गुजारिश करके बताना चाह रहा हूँ, कोई नहीं कर रहे। हम जो कर रहे ना, हम बस एक सेवा करने के लिए कर रहे। हमारे पीढ़ी जो हमको सिखा गया है, जैसा मलिया साहब है, फाउंडर है इस यूनियन के, और अब्बास भाई है, कई ऐसे दिग्गज है जो यूनियन बनाते हुए आए। हम उनके ही पैमाने पे चलते हुए तुमको भी आगे रास्ता दिखाना चाह रहे, इसके लिए कर रहे। हमारे पीढ़ी जो हमको सिखा गया है, जैसा मलिया साहब है, फाउंडर है इस यूनियन के, और अब्बास भाई है, कई ऐसे दिग्गज है जो यूनियन बनाते हुए आए। हम उनके ही पैमाने पे चलते हुए तुमको भी आगे रास्ता दिखाना चाह रहे। बस आप लोग भी यही सीखो, ये मत बोलो साहब उन्होंने क्या कर रहे हैं यूनियन से, यूनियन हमारे को क्या फायदा दे रही। आप यूनियन को क्या फायदा दिए? कितना टाइम दिए? बस ये आप लोग बताना चाह रहा हूँ। कुछ भी डाउट है आइए यूनियन में बैठिए। अगर आपको यूनियन का मेंबर कुछ बात बोल दिया तो आके बैठो, एट्ला చెప్పినో నాకు पूछो ना। अगर गलत है तो गलत बताएंगे, अगर गलत नहीं है तो तुमको भी गलत बोलेंगे। ये चारों की बात एक तो नहीं रहती ना, तप्पु చేస్తే తప్పే అది పెద్ద అయినా చిన్న అయినా क्यों अपने दिलों पे ले लेते, क्यों अपने दिलों तोड़ लेते। और एक बात, यूनियन सबकी है, किसी की एक के बोलने से तुम अगर चले गए तो नुकसान तुम्हारा ही है, यूनियन का नहीं। समझो बात को गौर से। बस ये बात बोलते हुए यहाँ हम क्लोज कर देंगे। अभी आईडी कार्ड का डिस्ट्रीब्यूशन करेंगे। एक आईडी कार्ड के साथ साफ एक अच्छी क्लोजअप फोटो लेंगे, उसके बाद पार्ट टू पार्ट एक डिवाइड करेंगे। और एक बात बोलता भाई, जो संडे काम कर रहे हैं आप लोग, यूनियन की तरफ से हमारे पास संडे के दिन काम बंद। काम और कोई भी कर रहा है तो 250 రూపాయలు యూనియన్ సభ్యత్వం కంటే పని చేయాలి। అట్లా కూడా 4 పైసలు జమ అవుతుంది। రెండోది, మన దాంట్లో ఎవినాలు ఎవరైనా చనిపోతే 5000 ఇస్తున్నాం మేము, ఉన్న 2 పోతే ఇట్లా ఇస్తున్నాం, 5000 ఇస్తున్నాం, 5000। मतलब ऐसे करने से आप लोग 4 पैसे जमा होते। और महीने में एक बार, फर्स्ट महीने में मतलब फर्स्ट वीक में मीटिंग लगा दो, वहाँ होटल में बैठना वैसे नहीं, महीने में एक बार मीटिंग लगाओ, यहाँ पे आप लोग डिसाइड कर लेंगे, उसके ऊपर से करो। ऐसा भी करो, 4 पैसे जमा होते हैं। 250, 4 आदमी काम करो तो नहीं होते तो 1000 रुपये जमा। ऐसा करो आप। मालाबार से बोलने के लिए सबको मौका दिया जा रहा है। हर कोई वही बोला, कुछ नया सुनना चाह रहे तो नया कुछ भी नहीं। हम सब पहले तो एक प्लेटफॉर्म पे आने के लिए बेचैन थे, सालों से। बाद में मालूम हुआ स्टेट प्रेसिडेंट साहब भी है तो थोड़ा ताकत आई और एक प्लेटफॉर्म, बड़ा प्लेटफॉर्म मिला। हम उनको सपोर्ट करते हुए, उनके बातों को फॉलो करते हुए अगर आगे देने की सब चीज़ें होते थे, रेटा काम चलते थे। मगर हम गवर्नमेंट से कोई चीज़ लेना है वो तो पहले हम यूनिटी में एक जगह जमा होना, हमारा कोई आदमी खड़ा है तो उसकी सपोर्ट में हम रहना।
ये बात है तो अपनी गवर्नमेंट जो भी अपने को फायदे पहुँचा रहा है गवर्नमेंट के थ्रू, घर हो गई, ज़मीन हो गई, कुछ भी गवर्नमेंट के थ्रू आना है तो एक की बात गवर्नमेंट नहीं सुनती, 100 की बात सुनती। तो 100 हम एक आदमी में शामिल होकर हमें बताना है गवर्नमेंट। स्टेट के प्रेसिडेंट अगर आवाज़ दे रहे फला जगह हम आना है बोले तो पूरे लोग वहाँ हाजिर होना है, हाजिर होकर सक्सेसफुल प्रोग्राम करना है। ये ऐसा नहीं मेरे को काम है, मेरे को बैठे सबको काम है। हम दूसरों के लिए जिए तो भगवान अल्लाह ताला हमारे लिए कुछ ना कुछ रास्ता बनाता, अच्छा बनाता, और अच्छी सोच लेके आगे बढ़ना है। कुछ भी अपने दिनों में कुछ मैला रहा तो दूर कर लो, झगड़े लोलियाँ है ऑफिशियली क्या है मतलब सब एक रहना। हम लोग बाहर वाले ये नहीं समझना इन लोग लड़ ले रहे झगड़ ले, यूनियन वाले ऐसा नहीं सोचना, ऐसा मैसेज बाहर नहीं जाना। ये मैं बोलने का मतलब ये है। और एक बात क्या है बोले तो अब बन गए एक स्टेट प्रेसिडेंट है हमारे को, एक बड़ा ओहदा है हमारे ऊपर। कल के दिन कुछ प्रॉब्लम आया तो फ़ोन कर दो, सामान से प्रॉब्लम सॉल्व करते। और हम जब तक एक नहीं होते, एक दूसरे को भाई मोहब्बत में कैसा रहता वैसा रहने का, एक खानदान के जैसा, एक घर परिवार के जैसा हमको रहना है। ये भी है बाहर वालों को मालूम करना, दूसरा कुछ నాకు కూడా ఏం ఆలోచన వచ్చిందంటే మీకు కూడా కొన్ని విషయాలు తెలియాలి. సగంలో డబ్బులు జమ కావాలంటే కొన్ని మనం పోయే విధానం ఏంటంటే మా దగ్గర చేస్తున్నది నేను ప్రెసిడెంట్గా ఎన్నికై 5 సంవత్సరాలు అవుతుంది. మాకంటే సీనియర్ చాలామంది ఉన్నారు, వాళ్ళకంటే సీనియర్ ఉన్నారు. వాళ్ళందరూ మమ్మల్ని ఎన్నుకుంటే మేము 5 సంవత్సరాల నుంచి దాన్ని తీసుకున్నాం చేతికి. 1 సంవత్సరం చాలా ఇబ్బంది అయింది, అందరినీ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. మాకు కూడా అనిపించింది ఏం సంఘం రాయలేదు, సపరేట్గా ఇంట్లో ఉండి పని చేసుకుంటే అయిపోతుంది కదా అనుకున్నాం. కానీ ఒక నాయకుడు ముందుకు పోతేనే, చరిత్ర ఉంటేనే మనం ఉన్నాం, మనం చేసేదే చరిత్రకి. కాబట్టి సంఘంలో డబ్బులు జమ కావాలంటే చిన్న ఉదాహరణ అంటే మీకు తెలుసు చెప్తున్నా, ఒక చిన్నది మీకు నచ్చితే ఆశ్రయించాలి. దాని లేకపోతే ఏ ఎలక్ట్రిషన్ అయినా స్లాబ్ పోస్తే 100 రూపాయలు జమ కట్టాలని చెప్పి మా సంఘంలో పెట్టారు. మన ఇప్పుడు ఈ భావిజనగర్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో మీకు లిస్ట్ ఉండొచ్చు, అలా కాంట్రాక్టర్స్ ఎంతమంది ఉన్నారో, లేబర్ ఎంతమంది ఉన్నారో మీ దగ్గర లిస్ట్ ఉండొచ్చు. ఎలక్ట్రిషియన్ నెలకి ఎన్నెన్న పడని, ఒక స్లాబ్కి 100 రూపాయలు కట్టాలని మాకు స్లిప్ పెట్టాము. నెలకు 4 పడవచ్చు, 5 పడవచ్చు. ఆ స్లిప్ వచ్చి ఆయన ఓనర్ పేరు, ఎలక్ట్రిషియన్ పేరు రాసుకోవడం 100 రూపాయలు ఇస్తారు. అట్లా కొద్దిగా జమ అయింది మాకు. కొన్ని పంచాయతీలు మనోడు ఎలక్ట్రిషియన్ తక్కువ చేసో, లేకపోతే వర్క్ కాడ ఎక్కువ తక్కువ మాట్లాడుకొని ఇంటి కూడా పక్కవాడు తక్కువ చేస్తుందని చెప్పి ఇది తక్కువ చేసి మనోడు వచ్చి సంఘంలో చెప్తే ఫీజు అని మేము మన ఎలక్ట్రిషియన్కి న్యాయం చేసి ఆ ఇంటికి పని కల్పించి ఆ పని చేపించేసి దానివల్ల కొద్దిగా అమౌంట్ అంటే మనోడికి 10 రూపాయలు రావాలి, ఇంటికి న్యాయం జరగాలి, మన అసోసియేషన్ కొద్దిగా పని రావాలి. పంచాయతీ అని ఇక డొనేషన్స్ ఎవరన్నా మన సుతారాలు ఉన్నారు, మనకు చాలా కంపారిజంలో ఉంటారు. అంటే ఇప్పుడు అన్న ఉన్నారు సీనియర్, ఆయన పోతే అందరు గుర్తుపడతారు మా ఎలక్ట్రిషియన్ సీనియర్ అనేది అని. వాళ్ళ సంఘాలు ఉన్నాయి, మన సంఘాలు కూడా ఎవరన్నా డొనేషన్ లెక్క జమ చేసుకొని డబ్బులు జమ చేసి ఎవరైనా అనాథ పిల్లలు ఉన్నా, మన ఎలక్ట్రిషియన్కి ఏమైనా అయినా, ఆడపిల్ల పెళ్ళి అయినా, మేమైతే 1000 రూపాయలు ఆడపిల్ల పెళ్ళి అయితే, ఒక పిల్లగా పెళ్ళి అయితే 500 రూపాయలు. అంటే ప్రమాదం ఏమైనా ఎలక్ట్రిషియన్కి ఏమైనా జరిగితే 5000 రూపాయలు. దాదాపుగా మేము 5 సంవత్సరాల నుంచి ఒక 15 మంది దాకా. ఒక గవర్నమెంట్ స్కూల్లో 2 ఆడపిల్లలు, తండ్రి చెప్పాడు, ఇంటిమేషన్ వచ్చింది, పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, పక్కకి ఒక 10 కిలోమీటర్లు తిమ్మాపూర్ అని. చాలామంది సంఘాల నుంచి పోతున్నారు. మాకు కూడా బాధ అనిపించింది. మేము కూడా 10,000 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్లు సంచులలో తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి అందరికి వచ్చాం. అంటే మనలో మంచితనం ఉన్నది, యాక్టివ్ ఉన్నది, సంఘాన్ని కాపాడే శక్తి అనేది ఉన్నది అని బాగా కొంచెం బాధపడుతున్నాడు. మీరు అలాంటివి కొంచెం మర్చిపోతున్నారు. మాకు కూడా బాధ అనిపించింది. మేము కూడా 10,000 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్లు సంచులలో తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి అందరికి వచ్చాం. అంటే మనలో మంచితనం ఉన్నది, యాక్టివ్ ఉన్నది, సంఘాన్ని కాపాడే శక్తి అనేది ఉన్నది అని బాగా కొంచెం బాధపడుతున్నాడు. మీరు అలాంటివి కొంచెం ఎవరైనా కష్టపడుతుంటే మనం ప్రోత్సహించాలి, ఎదగాలి. ఎదిగితేనే సంఘం. అలాంటి వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి మనం ప్రోత్సాహిస్తే మన సంఘం ఎదుగుతుంది. మనకు అన్నీ ఇస్తారు. చిన్న సలహా గోతులు తవ్వకండి, చేసేవాళ్ళు నిలుస్తారు, చేసేవాళ్ళు కష్టపడాలి. మీకు సారున్నారు కష్టపడండి. మేము ఇప్పుడు చెప్తున్నాము 300 గజాలు 4 సంవత్సరాలలో సిద్దిపేట టౌన్లో 300 గజాలు సాధించాం. ఇప్పుడు బిల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రిషియన్ నుంచి డబ్బులు వస్తుంది. సిద్దిపేటలో 300 గజాలు, సిద్దిపేటలో టౌన్లో ఏ రేట్ ఉన్నది అనేది, అంటే సిద్దిపేట డెవలప్మెంట్ మీకు కొంచెం తెలుసు.
ఆ విధంగా 4 సంవత్సరాలు కష్టపడితే చెప్పులు అరిగిన 4 జోళ్ళు అయినా కష్టపడ్డాం. ఇది వదిలిపెట్టలే కదండి, తిరిగినాం, కష్టపడ్డాం. 300 గజాలు వచ్చింది, సంతోషపడుతున్నాం. ఇప్పుడు బిల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మాకు టెండర్ వేసి బిల్డింగ్ కూడా అయిపోతుంది. మీరు కూడా మంచి నాయకత్వం ఉంది. కొండరెడ్డి గారి నాయకత్వంలో మనం నడుస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎదగాలని మీరు కూడా సపోర్ట్ చేయాలి. कोई और नहीं गिरा रहा। जिस तरीके से एक छोटी स्टोरी सुनाता हूँ, आप सुनने को रेडी है तो बोलता हूँ। बोलो बोलो। हाँ, एक जंगल में इंसान जाके झाड़ काट लेके जाते रहता, तो सब झाड़ डिस्कस करते रहते, भाई हम क्या करेंगे, इंसान आ रहा और जंगल में हमारे भाई बंधु को काट के लेके जा रहा, इसके लिए हम क्या करेंगे। तो सब एक एक अपनी अपनी राय देते। राय सब को एक समझ में आती, ऐसा करेंगे ऐसा करेंगे ऐसा करेंगे ऐसा करेंगे, कोई कोई कुछ कुछ बोलते रहे। तो वहाँ एक बड़ा दिग्गज झाड़ रहता कई सालों का, वो बोलता आप लोगों को, भाई आप लोग क्या डिस्कस कर रहे, नहीं फला ये बोल रहे, फला ये बोल रहे, फला ये बोल रहे, ऐसा करेंगे। अरे सुन लो, पहले गौर से सुनो। तुम लोग मेरे सामने के बच्चे, यानी छोटे झाड़ों को बड़ा झाड़ बोल रहा, मेरे सामने तुम लोग सब बच्चे, तब तक इंसान के पास हमारा कोई आदमी नहीं रहता। हमारा कोई आदमी अगर उसके पास नहीं रहा तो हम उसका कुछ भी कर सकते। तब तक हमारा आदमी, यानी कुराड़ी के अंदर लकड़ी जो दस्ता पड़ा हुआ है, तो हमारा ही बंदा है जो हमारे लिए काटने आ रहा, समझे। हमारे लिए वैसी, हम भी वैसी तैयार हो, हम अपने आप को काट रहे। इसीलिए एक नई रिवोल्यूशन लाने के लिए अब से इलेक्ट्रिशियन यूनियन की तरफ से अभी से कोई ना कोई मेंबर इलेक्ट्रिशियन यूनियन का सराउंडिंग करेगा कागज नगर का। जरा गौर से सुनिए, सराउंडिंग करेगा, आप काम कितने में कर रहे, ये फलां बिल्डिंग को आप कितने में काम कर रहे, इतने में करना था, आप इतने में क्यों कर रहे। 1 2 3 4 बार समझाया जाएगा, 5वीं बार बिल्कुल बड़े साख्ते से एक्शन लिया जाएगा। क्यों लिया जाएगा, आपके कम करने से एक तो अगले इलेक्ट्रिशियन का लॉस, एक तो कस्टमर का लॉस, एक तो खुद इलेक्ट्रिशियन का लॉस है। अब बोलो कस्टमर का कैसा लॉस बोलते आप लोग पूछ सकते, क्योंकि जो ने मेंबर्स को लगाता, यानी हेल्पर को लगाता, घर की वॉल कटिंग हो, कुछ भी हो, एक्सेट्रा करवाता, जो हाजिरी उसकी वर्कर की लेबर की जो जाने के बाद अगर इन्हें 15,000 में 20,000 में काम पकड़ा, इसकी हाजिरी उतनी तक हो गई, तो इन्हें क्या करता, अधूरे में छोड़ के चले जाता। कोई भी ऐसा कैंडिडेट नहीं है जेब से पैसे लगा के घर की वायरिंग करे, तो इन्हें भी चले गया। अब कस्टमर क्या करता, आई नमस्ते लेडू, उन्होंने नहीं आ रहा, उन्हें यूनियन को आगा, जिससे किसकी इज्जत जा रही। भाइयों, सबका नाम से मैं नहीं जानता हूँ, थोड़ा शायद कंफ्यूज हो जाता। सबको नमस्ते, अस्सलाम वालेकुम। तो हमारा जो काम है इलेक्ट्रिशियन, सबसे पहले जो घर में जाता है बंदा, घर डिस्पेंडल होने के लिए भी जो इलेक्ट्रिशियन पहले इलेक्ट्रिशियन जाता है, क्यों जाता है, वायर कट करना रहता, तब तक जेसीबी वाला उसको क्लॉप्स नहीं करता घर को, तब तक इलेक्ट्रिशियन जाके अपने कटिंग प्लेट से वायर कट नहीं करता। तो शुरू कहाँ से हुआ, इलेक्ट्रिशियन से शुरू हुआ और ख़त्म भी इलेक्ट्रिशियन से होता। अब इस बीच में जो सो ना तापी मिस्त्री आ रहा और कारपेंटर आ रहा, एक्सेट्रा एक्सेट्रा सब आते, सब के रेट टॉप मोस्ट पे। कल तक तापी मिस्त्री के हाथ के नीचे काम करने वाला 450 रुपये ले रहे थे, अभी 500 रुपये से कोई कम नहीं आता हूँ बोल रहा। समझ रहे आप, शायद सब कुछ बात का इल्म है। एक इलेक्ट्रिशियन ही जैसा है जिसको टेक्नीशियन बोलते, घर में घुसने वाले एक बंदे को टेक्नीशियन बोलते, और वो टेक्नीशियन है सबसे ज़्यादा कमज़ोर, पूरे रेट में करने वाले। क्यों करने वाले, शायद मेरे को काम नहीं मिलता। उन्होंने 40,000 रुपये बोले, मैं 15,000 रुपये में कर लेता हूँ काम, मेरे को काम आ जाता। सोच किसकी है, हमारी सोच है। हम ही इसको गलत तरीके से, गलत वे ऑफ सोच के हम कट हो जाए। अगर उन्होंने नहीं बुलाया कस्टमर, कोई और कस्टमर नहीं है, नहीं कर सकते।
हमको एक घर का इलेक्ट्रिशियन काम के अंदर ही हमें वर्क मिलता, मेंटेनेंस वर्क में नहीं मिलता। हम इस बात को समझना चाहिए, जो घर का निर्माण है उसके अंदर कोई एक सब्जेक्ट, एक बहुत अच्छी सब्जेक्ट है, आप समझो इसको, जिसको टेक्नीशियन बोलते हैं वो एक ही एक है, वो इलेक्ट्रिशियन जो जाता है। और टॉयलेट साफ करने वाला जो संस्था रहती, अगर एक के महले में कोई एक अगर आ गया तो वहाँ उन लोगों के साथ जद्दोजहद चल जाती। एक ही लड़का फाइट एक ही लड़का, तू मेरे एरिया में आया कैसा, वो छोड़ के चले आए। ऐसे ही छोड़ा कागज नगर के सराउंडिंग में या शायद और भी कई जगह, हम इससे भी गिर गए। भाइयों समझने की जरूरत है, हम तब तक एक नहीं होते तब तक हमारा काम हम ही गिरा ले रहे, कोई और नहीं गिरा, कोई और नहीं गिरा रहा। जिस तरीके से एक छोटी स्टोरी सुनाता हूँ, आप सुनने को रेडी है तो बोलता हूँ। बोलो। हाँ, एक जंगल में राष्ट्र अध्यक्षులు సామకొండపేటి గారికి, మన అబ్బాస్ భాయ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ సన్మానం చేయగలరు. నేను ఒక డిస్ట్రిక్ట్ సెక్రటరీని, నా పేరు కుమార్ గౌడ్. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఎన్నో రోజుల నుంచి మన రాష్ట్ర నాయకులను పిలిపించుకోవాలి, ఈ అందరినీ పరిచయం చేయాలని నాకు ఎంతో కోరిక ఉంది. ఆ కోరిక ఈ రోజు నాకు నెరవేరింది. మా రాష్ట్ర నాయకులు, మన రాష్ట్ర నాయకులు ఈరోజు మన యొక్క మాట మీద కళ్ళొచ్చి మన ముందుండి ఈరోజు మీ అందరినీ పరిచయం చేస్తున్నారు. సంతోషంగా చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు మనకు జరిగే ముఖ్య ప్రాబ్లం ఏంటంటే, ఒక బిల్డింగ్ లోపల ఒక బిల్డింగ్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మనల్ని ఎవరు తక్కువ ధరకు చేస్తే వాళ్ళతోటే ఈ బిల్డింగ్ చేయించుకోవాలి అనే ఉద్దేశం కొద్ది వాళ్ళు ఈరోజు మనల్ని, మన యూనియన్ ఏదైతే మన రాష్ట్ర నాయకులు ఇచ్చిన ఏదైతే కొటేషన్ ఉందో దాన్ని ఇలా ముందు పెట్టలేని పరిస్థితి మనకు ఎదురవుతుంది. నేను అనేది కరెక్ట్ వినండి. నేను మళ్ళీ వచ్చేస్తా, మళ్ళీ ఒకరినల్లా అడుగుతాం మీ దాంట్లో. దయచేసి నేను చెప్పే ప్రతి మాట మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా వినండి. ఇవాళ ఈరోజు ఏదైతే మనకు ఎదురవుతుందో దాన్ని మనము కలిసికట్టుగా, ఐక్యంగా, యూనిటీతో సాధించుకోవాలనే ఒక నా ఉద్దేశంతో నేను ఈ యొక్క విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. ఒకటి, బిల్డింగ్ యజమాని తక్కువ రేటుకు చేయించుకోవాలనే ఫస్ట్ ప్రయత్నాన్ని మనం మార్చాలనుకుంటే మన ఐక్యత, మన యూనిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. రెండోది, మనలో మనం గొడవలు పడకూడదు, తక్కువ రేటుకు పోయి చేయాలనే ఉద్దేశం ఉండకూడదు. అదేవిధంగా ఈరోజు ఇంటి యజమాని ఖచ్చితంగా యూనియన్ మెంబర్షిప్ చేసుకున్న వ్యక్తితోటే పని చేయించుకోవాలి 100%. ఇంకోటి, అతనికి ఆ విషయాన్ని తెలియజేయాలంటే జరగబోయే పరిణామాలు కూడా మనం చెప్పాలి. ఏంటి పరిణామాలు? ఒకటి, ఒక యూనియన్ సభ్యత్వం పొంది మన యూనియన్లో సభ్యత్వం ఉన్న వ్యక్తితోటి పని చేయించుకున్నట్లయితే రేపు అతనికి ఎటువంటి ప్రమాదం జరిగినా ఇంటి యజమానికి ఎటువంటి బాధ్యత ఉండదు. ఎటువంటి ఖర్చు అయినా యూనియన్ భరిస్తుంది, గవర్నమెంట్ భరిస్తుంది. గవర్నమెంట్ కొట్లాడి ఆ వ్యక్తికి మనం ఇప్పిస్తాం మన యూనియన్ నుంచి. అందుకని ప్రతి యజమాని ఒక పని ఇచ్చే ముందు దయచేసి ఆ వ్యక్తి యూనియన్లో ఉన్నాడా, సభ్యత్వం ఉందా లేదా కనీసం తెలుసుకొని పని ఇవ్వాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటాను ప్రతి ఒక్క బిల్డింగ్ యజమాని. చెన్నూరు ప్రెసిడెంట్ గారికి కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షులు షేక్ ఇంతియాజ్ గారు సన్మానం అడుగుతాం మీ దాంట్లో. దయచేసి నేను చెప్పే ప్రతి మాట మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా వినండి. ఇవాళ ఈరోజు
ఏదైతే మనకు ఎదురవుతుందో దాన్ని మనము కలిసికట్టుగా ఐక్యంగా యూనిటీతోటి సాధించుకోవాలనే ఒక నా ఉద్దేశంతో నేను ఈ యొక్క విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. ఒకటి, బిల్డింగ్ యజమాని తక్కువ రేటుకు చేయించుకోవాలనే ఫస్ట్ ప్రయత్నాన్ని మనం మార్చాలనుకుంటే మన ఐక్యత, మన యూనిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. రెండోది, మనలో మనం గొడవలు పడకూడదు.